నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కుంకి ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరవుతారు. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుగులను అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది. నేడు బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కుంకి ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరవుతారు. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుగులను అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కుంకి ఏనుగులు ఈరోజు ఏపీకి రానున్నాయి. ఆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వివరాలేంటి? ఇక జ్యోతి, మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఏదైతే అడవిలో ఉన్నటువంటి పంటకు సంబంధించి, అడవి దగ్గరలో ఉన్నటువంటి పంటలకు సంబంధించి అడవి ఏనుగులు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి పంట నష్టంతో పాటు అటు కొంత ప్రాణ నష్టం మరియు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి. వాటిని అదుపులోకి తేవాలంటే కంపల్సరిగా జాతీయ ఏనుగులు అయినటువంటి కుంకి ఏనుగులు మాత్రమే అవి మాత్రమే వాటిని అదుపులోకి తేగలవు. అందుకనే అవి మన రాష్ట్రంలో లేనందువలన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏనుగుల్ని ఒక 6 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్ అయితే తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గతంలో మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులతోటి, మంత్రులతోటి, రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రాలు జరపడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ కుంకి ఏనుగుని పంపించడం కుదరలేదు. కానీ ఈ రోజైతే 11 గంటల తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు విధానసభ దగ్గర కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 6 కుంకి ఏనుగుల్ని పవన్ కళ్యాణ్ అయితే అప్పచెప్పబోతా ఉన్నారు. ఈ కుంకి ఏనుగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. ఇవి పంట నష్టం చేసేటటువంటి ఏనుగుల్ని అదుపులో ఉంచుతాయి. అదేవిధంగా ఏదైతే మనుషులకి అటు అడవి ఏనుగులకి మధ్య జరిగేటటువంటి గొడవలకు సంబంధించి కూడా ఇవి అరికెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అడవి ఏనుగులు కావచ్చు, ఇతర ఏవైనా ఆపదలు ఉన్నప్పుడు కూడా ఈ కుంకి ఏనుగులు వాటిని రక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. కుంకి ఏనుగులు ఉన్న చోట అడవి ఏనుగు రావడం అనేది జరగదు. కాబట్టి ఈ కుంకి ఏనుగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అంటే అటు రైతు నష్టపోకుండా, రైతు ప్రాణం పోకుండా, అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఉండే విధంగా ఈ కుంకి ఏనుగులు తీసుకొస్తున్నారు. ఈ కుంకి ఏనుగులకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్ర అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కర్ణాటక ప్రభుత్వం ఇరువురు కూడా రాతపోతలు ముగించుకుని ఈ రోజు అయితే మాత్రం ఆ ఏనుగుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏనుగుల్ని తర్వాత ట్రాలీల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురానున్నారు. జ్యోతి, కుంకి ఏనుగుల్ని ఏ అడవి ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు? దీని మీద ఏమైనా సమాచారం ఉందా? ఎక్కడెక్కడ ఈ ఏనుగుల బెడద అనేది ఉంది?
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జ్యోతి ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, అదేవిధంగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అంటే అటవీ ప్రాంతాలకి దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతాల్లోనే వీటికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అటవీ ప్రాంతాల దగ్గరలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పంట నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటది. వాటికి మంచినీరు కోసం కావచ్చు, లేక ఇతరత్ర అంశాలపైన అడవి ఏనుగులు ఓళ్లలోకి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం చూస్తా ఉన్నాం రాయలసీమలో పలు ప్రాంతాల్లో మన ఈ మధ్యకాలంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు నెలకొన్నటువంటి పరిస్థితి. వాటన్నింటినీ కూడా నియంత్రించేందుకు కుంకి ఏనుగులు తీసుకురానున్నారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ రెండు ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కుంకి ఏనుగుని అన్ని చోట్ల కూడా తిప్పుతూ వీటిని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.